జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఘన ప్రారంభం నవంబర్ 23న మన దిల్సుఖ్ నగర్ లో ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఉచితం. ఆఫర్ 23 నుంచి 30 వరకు మాత్రమే. బడుగు వర్గాలకు పెద్దపీట వేస్తూ జిల్లా కాంగ్రెస్ కమిటీలకు కొత్త అధ్యక్షులను పార్టీ అధిష్టానం ప్రకటించింది. మొత్తం 36 మంది డీసీసీ అధ్యక్షుల పేర్లను ప్రకటించగా వీరిలో 5 ఎమ్మెల్యేలు, 1 కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. గతానికి భిన్నంగా ఈసారి ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ నగరాలకు తొలిసారిగా డీసీసీ అధ్యక్షులను నియమించారు. ఖమ్మం డీసీసీకి దీపక్ చౌదరిని, కరీంనగర్కు అంజన్ కుమార్ని, నిజామాబాద్కు బొబ్బిలి రామకృష్ణలను పార్టీ నియమించింది. ఈ 3 జిల్లాల్లోనే మిగతా ప్రాంతాలకు ఒక్కో డీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేశారు. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా ఎవరిని నియమించకుండా పెండింగ్లో పెట్టారు. డీసీసీ అధ్యక్షుల నియామకాల్లో బీసీ సామాజిక వర్గాలకు కాంగ్రెస్ పెద్దపీట వేసింది. రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నిక దృష్ట్యా డీసీసీల ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ అధిష్టానం 50% పైగా బీసీలకు, 6 రెడ్లకు, 5 ఎమ్మెల్యేలు, 4 మహిళలకు అవకాశం కల్పించింది. పదవుల భర్తీలో సామాజిక సమతౌల్యాన్ని పాటించడంతో పలువురు బడుగు వర్గాల నేతలకు డీసీసీ పీఠాలు దక్కాయి. 15 మంది బీసీలను, 5 ఎస్టీలు, 3 ఎస్సీలను డీసీసీ అధ్యక్షులుగా నియమించారు. ఎస్టీల్లో లంబాడీ సామాజిక వర్గానికి చెందిన 3, గోండు సామాజిక వర్గానికి చెందిన 2 ఉన్నారు. లంబాడీలకు మంత్రివర్గంలో చోటు లేదని ఆ వర్గం నుంచి అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో పెద్దపీట వేశారు. 2 ముస్లింలకు, ఓ క్రైస్తవ మైనార్టీ నేతకు డీసీసీ పదవి దక్కింది. తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మేడిపల్లి సత్యంను కరీంనగర్కు, రామగుండం శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ను పెద్దపల్లికి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు నిర్మల్కు, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణను నాగర్ కర్నూలుకు, ఆలేరు శాసనసభ్యుడు బీర్ల ఐలయ్యను యాదాద్రి భువనగిరి డీసీసీ అధ్యక్షులుగా పార్టీ ఎంపిక చేసింది. క్రిస్టియన్ ఆర్థిక సంస్థ చైర్మన్ కె దీపక్ జాన్ను సికింద్రాబాద్కు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డిని వనపర్తి డీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. 36 మంది డీసీసీ అధ్యక్షుల్లో 5 మహిళలు ఉన్నారు. వారిలో సిద్దిపేటకు అంక్షారెడ్డి, కుమరం భీం ఆసిఫాబాద్కు ఆత్రం సుగుణ, కొత్తగూడెనికి తోట దేవి ప్రసన్న, జనగామకు లకావత్ ధన్వంతి, మహబూబాబాద్కు భూక్య ఉమాను నియమించారు. ప్రస్తుత సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి కుమార్తె అంక్షారెడ్డిని ఆయన స్థానంలో నియమించడం గమనార్హం. డీసీసీ అధ్యక్షుల ఎంపిక నేపథ్యంలో ఏఐసీసీ నియమించిన పరిశీలకులు గత నెలలో క్షేత్రస్థాయిలో పర్యటించి పార్టీ శ్రేణుల అభిప్రాయాలు సేకరించారు. సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలిగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మల పేరు ప్రకటిస్తారని ప్రచారం జరిగినా జాబితాలో ఆ స్థానం లేకపోవడం గమనార్హం. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరూ లేకపోవడం, డీసీసీ అధ్యక్ష పదవి భర్తీ సైతం దాంతో ముడిపడి ఉండడంతో ఎవరి పేరూ ప్రకటించలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.